నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. ఈ వీడియోలో మనం 2025 ఫిబ్రవరి నెల కుంభరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అయితే వాటన్నింటికంటే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన గమనికండి. జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా మాఘమాసం అనేది ఉండబోతుంది. చాలా పవిత్రమైన మాసం. ముఖ్యంగా సూర్య ఆరాధనకి అలానే శివారాధనకి కూడా ఈ మాసం అనేది చాలా విశిష్టమైనది. కాబట్టి ఏంటి అంటే మన మకర రాశిలో ఉన్న వాళ్ళలో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. లాస్ట్ ఒక 2 ఇయర్స్గా కావచ్చు, 5 ఇయర్స్గా కావచ్చు, 7 ఇయర్స్గా కూడా కొంతమంది అనేక అనారోగ్య సమస్యలతోటి, దీర్ఘకాలిక సమస్యలతోటి బాధపడుతున్నారు. ఇలా ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు ఈ మాఘమాసం అంతా కూడా సూర్య భగవానుడికి సంబంధించి ఆరాధన చేసుకోండి. అంటే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడము, అలానే ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోవడము, అలానే మీకు వీలున్నప్పుడల్లా కూడా ఆలయాల సందర్శన చేస్తూ ఉండండి. తద్వారా ఆ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఆరోగ్యానికి కారకుడే సూర్య భగవానుడు. ఆయన అనుగ్రహాన్ని మీరు పొందినట్లయితే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడి మంచి ఆరోగ్య భాగ్యాన్ని పొందే అవకాశం ఉంది. అలానే ఇంకొకటి, మాఘమాసం మొదటి 9 రోజులను కూడా శ్యామల గుప్త నవరాత్రులుగా చేసుకుంటారు. అంటే రాజమాతంగి దేవి అమ్మవారికి సంబంధించిన ఆరాధన. ఈమె మరెవరో కాదు, సరస్వతీదేవి అమ్మవారికి సంబంధించిన తాంత్రిక స్వరూపం. ఈ అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే మంచి తెలివితేటలు వస్తాయి, మంచి జ్ఞానం వస్తుంది, అలానే రాజ్య జయం ఉంటుంది, ఇంకా అనేకమంది ఉన్నాయి. మీరు కనుక ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న వాళ్ళైనా, ఉపాసకులైతే కనుక అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. అలానే శ్యామలా దండకం ఉంది, అది చదువుకుంటే విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఇకపై మాఘమాసంలో నాకెంతో నచ్చినది, నేను పుట్టిన తిథి కూడా మాఘబహుళ చతుర్దశి, అదే మహాశివరాత్రి. ఇలా ఈ మాఘమాసం అంతా కూడా ఎంతో విశిష్టమైనది. కాబట్టి మీకు కనుక ఏమాత్రం వీలున్నా ఈ కాలంలో కాస్త నాన్ వెజ్ తినకపోవడము, అలానే సూర్యోపాసన చేస్తుండడము, లేదంటే శైవోపాసన చేస్తుండడము, ఇలాంటివి చేసినట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో బుధుడు, గురువు, శని, రాహువు, శుక్రుడు శుభులుగా ఉన్నారు. అలానే రవి, కుజుడు, కేతువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భాగ్యాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి ధనయోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అయితే స్పెక్యులేషన్ బిజినెస్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే ఆదాయం పెరగడంతో పాటుగా వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే విషయాన్ని దానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది అవసరం. తర్వాత మీ మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల ఎదుటి వాళ్ళతో ఏదైనా గొడవలు అవ్వడము, చిన్న ఇబ్బందులు రావడము జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే మొండితనం, పట్టింపు అనేవి తగ్గించుకోండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కాస్త గ్రహగోచారం అనేది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట పట్టింపుల విషయంలో కాస్త తగ్గితే పోయేదేమీ లేదు. అలానే గృహయోగము, వాహన యోగం ఉంది. సొంతంగా ఒక ఇల్లు కానీ, స్థలం కానీ, ఏదైనా వాహనం కానీ కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం చాలా వరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రేమ వ్యవహారాలు, ఇటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలానే వృత్తి వ్యాపారాలకు వచ్చేసరికి చిన్న ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, ఓవరాల్గా లాభదాయకంగానే ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే కుటుంబంలో కాస్త సుఖ సంతోషాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం ద్వారా, వివాహం కావచ్చు, లేదంటే సంతాన భాగ్యం కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా ఇంట్లో శుభ కార్యక్రమాల ద్వారా కాస్త సుఖ సంతోషాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ శుభ కార్యక్రమాలు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఆ స్ట్రెస్ని కూడా ఇస్తాయి. ఆ పని ఒత్తిడి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కాస్త మెడిటేషన్ చేయడము ఇలాంటివి అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచరం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా రవిగ్రహం. రవి మీకు ఏమవుతారు? కుంభరాశి వారికి ఆయన 7వ స్థానానికి అధిపతి అవుతారు. 7 అంటే కళత్ర స్థానం, అంటే జీవిత భాగస్వామిని గురించి తెలుపుతుంది, వివాహం వీటి గురించి తెలియజేసే స్థానం. ఈ స్థానాధిపతి అయిన రవి ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా 12వ స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇదేమీ అంత అనుకూలమైన సంచారం కాదు.
కాబట్టి కుంభరాశిలోని వాళ్ళందరూ కూడా కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాలు ఇవి పారాయణ చేసుకోండి. 7 అనేది ఎదుటి వాళ్ళని కూడా తెలియజేస్తుంది. ఈ స్థానాధిపతి 12లో ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళ ద్వారా మనకి ఏమన్నా ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అవి శుభవ్యయంగా ఉండొచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో వృధా ఖర్చులు అంటే మన స్నేహితులు వాళ్ళను వీళ్ళను బయట తీసుకెళ్లి పార్టీలను ఇలా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి నుండి ఆయన కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశిలోనే సంచారం చేయబోతున్నారు. సప్తమాధిపతి మీ జన్మరాశిలో సంచారం చేయడం అనేది అది కూడా అంత అనుకూలమైన సంచారం అయితే ఏమీ కాదు. పైగా ఇదే రాశిలో కుంభరాశిలోనే అటు శని భగవానుడు ఉన్నారు, అలానే బుధుడు కూడా సంచారం చేస్తున్నారు. అంటే శని ప్లస్ బుధుడితో పాటుగా రవిగ్రహ సంచారం అనేది జరగబోతుంది. ఈ సంచారం అనేది ఏంటి అంటే ఒకటి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. కాబట్టి మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి కూడా. కాకపోతే ఇక్కడ రవి శనితో పాటుగా సంచారం చేస్తూ ఉండడం వలన ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి వెంటనే కోపం వచ్చేస్తుంది, ఒక్కోసారేమో వెంటనే బద్ధకం వచ్చేస్తుంది, ఒక్కోసారేమో చాలా సైలెంట్గా ఉంటారు, ఒకసారేమో చాలా వైలెంట్గా ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. సో మీరేంటి అంటే మెడిటేషన్ చేయడం అనేది బాగా అలవాటు చేసుకోండి. అలానే అన్నింటికంటే ముఖ్యంగా కోపం తగ్గించుకోండి. ఏ విషయమైనా సరే కాస్త నెమ్మదిగా శ్రద్ధగా వినడము ఇలాంటివి అలవాటు చేసుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళు మన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేదు అంటే కనుక మన ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మన ఫ్రెండ్ కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవడో కావచ్చు, వాడు ఏదో ఒక మాట అంటాడు. ఆ మాటను మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా దాన్ని తప్పుగా అర్థం చేసుకొని వాడి మీదకు గొడవకి వెళ్ళడము, వాడితో మాట పెరగడము ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వాడు ఏం చెప్తున్నాడు ఏంటి అనేది 1కి 4-5 సార్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఇలాంటివి చేస్తూ ఉండండి. అలానే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి సంబంధించి ఆరాధన చేసుకోండి. అంటే ఆదిత్య హృదయ స్తోత్రం ఇవి పారాయణ చేసుకోండి. చాలా అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత కుజుడు యొక్క సంచారం. కుజుడు కుంభరాశి వారికి ఏమవుతారు? ఆయన 3-10 స్థానాలకి అధిపతి. 3 అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ని, పట్టుదల, విజయం వీటిని తెలియజేసే స్థానం. మన బ్రదర్స్ సిస్టర్స్ వీటిని తెలియజేసే స్థానం. కమ్యూనికేషన్ని తెలియజేసే స్థానం. అలానే 10 అనేది రాజ్యస్థానం, కర్మస్థానం అంటే ఉద్యోగం, వ్యాపారం, పాపులారిటీ వీటిని తెలియజేసే స్థానం. సో ఇక్కడ 3-10 స్థానాలకు అధిపతి అయిన కుజుడు ఫిబ్రవరి నెల అంతా కూడా మిథున రాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 10వ స్థానాధిపతి 5లో ఉన్నారు కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరలా చెప్తున్నాను, మెడిటేషన్ అనేది అలవాటు చేసుకోండి. తరువాత 5 అనేది సంతాన స్థానం, తెలివితేటలు, తర్వాత వచ్చేసరికి మంత్రస్థానం అవుతుంది. అలానే రొమాన్స్, ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్ వీటన్నిటిని తెలియజేస్తుంది. ఈ స్థానంలో 10వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి అయిన కుజుడు సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా ఆలోచించుకుని మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే మరలా చెప్తున్నాను, కేవలం మీ మాట తీరు వల్లే ఈ నెలలో మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అది ఏ విధంగా అయినా సరే, ఈవెన్ ఇప్పుడు 5 అనేది ప్రేమ వీటిని తెలియజేస్తుంది కాబట్టి మన లవర్తో గొడవలు అవ్వచ్చు. అలానే 5 అనేది మళ్ళీ స్నేహితులు వీటిని కూడా తెలియజేస్తుంది కూడా మన స్నేహితులతో గొడవలు అవ్వచ్చు. ఏదైనా సరే మన మాట తీరు, మీ ఆలోచన విధానం, మీ కమ్యూనికేషన్ మీదే ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మాట తీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత 5 అనేది స్పెక్యులేషన్ వీటిని తెలియజేస్తుంది. సో ఇక్కడ కుజుడు వక్రించాడు, 3వ స్థానాధిపతి 5లో వక్రించాడు. కాబట్టి స్పెక్యులేషన్ ఈ నెలలో అంతగా రాణించకపోవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత 5 అనేది సంతాన స్థానం అవుతుంది. ఇక్కడ కుజుడు సంచారం చేస్తున్నాడు. 3-10 స్థానాలకు అధిపతి కదా, కాబట్టి పర్వాలేదు, సంతానపరమైన విషయాల్లో కాస్త అనుకూలంగానే ఉంటుంది. వాళ్ళు సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి వాళ్ళుగా పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మరీ ప్యాంపరింగ్ చేయకండి. తర్వాత శుక్రుడు యొక్క సంచారం. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ కుంభరాశి వారికి శుక్రుడు ఏమవుతారు? ఆయన 4-9 స్థానాలకు అధిపతి. 4-9 స్థానాల అధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. 9 అంటే భాగ్యస్థానం, అదృష్టం వీటిని తెలియజేస్తుంది.
ఈ స్థానాధిపతి 2లో సంచారం చేస్తున్నారు, ధనస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతుంది ఏదో ఒక విధంగా. అలానే ఇక్కడ రాహుతో కలిపి ఉన్నప్పటికీ కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. శుక్ర రాహువులకి ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి అక్కడెక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. పైగా శుక్రుడికి మీనరాశి అనేది ఉచ్చరాశి కాబట్టి ఏంటంటే అక్కడ చాలా బలంగా ఉన్నాడు. భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండడమే కాకుండా ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కాస్త పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఏంటంటే స్త్రీలకు చాలా బాగుంటుంది. కుంభరాశిలో ఉన్న స్త్రీలందరికీ మహిళలందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఇక్కడ రాహుతో కలిపి ఉన్నాడు కాబట్టి కాస్త ఈ పీరియడ్స్కి సంబంధించి పీసీఓడి, పీసీఎస్ లాంటి సమస్యలు రావచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ పీరియడ్స్ అనేవి లేట్ అవ్వడం కావచ్చు. ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త మీరు తీసుకునే డైటు ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశిలో ఉన్న కళాకారులు వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు మళ్ళీ కళలు వీటన్నిటికీ కూడా ఆయనే కారకత్వం ఇస్తారు కాబట్టి రాశిలో ఉన్న కళాకారులు వీళ్ళందరికీ చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ శుక్రుడు 2వ స్థానంలో సంచారం చేయడం అనేది ఒక్క మైనస్ పాయింట్ ఉంది. ఆయన కోరికల్ని ఎక్కువగా ఇచ్చే గ్రహం. మెటీరియలిస్టిక్ కోరికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ లగ్జరీ ఐటమ్స్ సంబంధించో, డ్రెస్సులకు సంబంధించో, లేదంటే జ్యువెలరీ ఇలాంటి వాటిలో డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి చేయొచ్చు కూడా. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లోనూ సానుకూలంగానే ఉంటుంది. తర్వాత బుధుడు యొక్క సంచారం. బుధుడు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కూడా మకర రాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి కుంభరాశిలో 1వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ అసలు కుంభరాశి వారికి బుధుడు ఏమవుతాడు? ఆయన 5, 8 స్థానాలకు అధిపతి. 5 అంటే సంతాన స్థానం, క్రియేటివిటీని తెలియజేసే స్థానం, స్పెక్యులేషన్ని తెలియజేసే స్థానం, పూర్వపుణ్యాన్ని తెలియజేసే స్థానం. తర్వాత 8 అనేది ఆయుష్ని తెలియజేసే స్థానం, ఆకస్మిక విషయాలు ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం. ఈ 5, 8 స్థానాలకు అధిపతి అయిన బుధుడు ఫిబ్రవరి 9వ తేదీ వరకు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. విపరీత రాజయోగంలో సంచారం చేస్తున్నారు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో 6, 8, 12 ఈ స్థానాల అధిపతులు కనుక ఒకరి రాశిలో ఇంకొకరు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది అని ఉంది. కాబట్టి ఫిబ్రవరి 9వ తేదీ వరకు కూడా విపరీత రాజయోగంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి జన్మరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడి యొక్క సంచారం మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మంచి తెలివితేటలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. పోటీల్లో మంచిగా విజయం సాధించగలుగుతారు. అలానే బుధుడు మంచి అనలిటికల్ స్కిల్స్ ఇస్తాడు. కాబట్టి ఏంటంటే ఏ సమస్య నుంచైనా ఎలా బయటపడాలి అనే ఆలోచన విధానం అనేది మీకు కలుగుతుంది. అయితే ఇక్కడ మరలా శని సంచారం చేస్తున్నారు. శని బుధులు ఇద్దరు ఫ్రెండ్స్, అక్కడ వరకు ఓకే. కాకపోతే రవి కూడా ఇదే రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. కాబట్టి మీరు మెడిటేషన్ చేయడం ఇవి అలవాటు చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైపోతుంది. ఒకటికి అసలు ఏది లేని చోటని ఏదో ఉందని చెప్పేసి భయపడిపోవడాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. విపరీతంగా ఆలోచించడం మొదలు పెడతారు. అసలు ఎందుకు ఆలోచిస్తున్నారో, దేనికి ఆలోచిస్తున్నారో కూడా తెలియని ఆలోచనలు ఉంటాయి. మొత్తం మీద పనికొచ్చే ఆలోచన ఒకటి ఉండదు. సో కాబట్టి ఏంటి అంటే ఈ టైంని మీరు ఇలాంటి పనికిరాని విషయాల గురించి కాకుండా మీ జీవితానికి సంబంధించో, మీ కెరీర్కి సంబంధించో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఈ ఎనర్జీ మొత్తాన్ని కూడా మీరు అటు గనక ఫోకస్ చేయగలిగితే ఈ టైంలో మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ఐడియాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఒకసారి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి, కాస్త ఫోకస్ చేయండి. తర్వాత గురువు గారి సంచారం. గురువు గారు ప్రస్తుతం వృషభ రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఫిబ్రవరి 3 నుండి డైరెక్ట్ అయ్యారు. కాబట్టి ఇదొకటి కాస్త ప్లస్ పాయింట్. ఇక్కడ ఏదైనా సొంతంగా ఒక ఇల్లు, వాహనమో, స్థలమో ఇలాంటివి కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం పర్వాలేదు, కాస్త అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్ తీసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ లాంటివి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే మనకు ఆల్రెడీ ఇల్లు ఉంది, దానికి ఏదైనా మరమ్మతులు చేయించుకోవచ్చు, అలానే ఒక వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలానే 4 అనేది మాతృస్థానం అవుతుంది, విద్యాస్థానం కూడా అవుతుంది. కాబట్టి విద్యార్థులకి పర్వాలేదు, చాలా వరకు బాగానే ఉంది. అసలు విద్యకు కారకులైన గురువు గారే 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉంటుంది. స్టూడెంట్స్కి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది.
అలానే మీ అమ్మగారి ఆరోగ్యం కూడా నయమవుతుంది. గతంలో మీ అమ్మగారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏమన్నా ఇబ్బంది పడుతుంటే ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత నుండి మాత్రం ఇలాంటి విషయాల్లో కాస్త సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలానే కుటుంబంలో గతంతో పోలిస్తే ఈ కాలంలో ఏంటి అంటే కాస్త మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అంటే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి దూరం అయిపోయి ఫ్యామిలీ అంతా మళ్ళీ కాస్త ప్రశాంతంగా ఉండడము, సుఖ సంతోషాలతో ఉండడము ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు ప్రస్తుతం మీ రాశిలోనే జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని మీకు 12-1 స్థానాలకు అధిపతి. ఈయన 1వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది ఏలినాటి శని సెకండ్ ఫేజ్ అవుతుంది. వీటికి సంబంధించి నేను అనేక వీడియోస్ చేశాను. ఒకసారి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ విషయాలను గతంలో చేసిన వీడియోని చూసుకోండి. ఇప్పటికైతే శని భగవానుడు పర్వాలేదు, ఆయన గోచారం అనేది చాలా వరకు అనుకూలంగానే ఉంది. 1వ స్థానంలో సంచారం చేసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీ మానసిక పరమైన విషయాల్లోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లైఫ్లో ఏదో స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది, జీవితంలో ఎదుగో బొదుగో లేదన్న ఫీలింగ్ ఉంటుంది, ఏదో చేయాలని అనిపిస్తుంది, ఏదో సాధించాలని ఉంటుంది, బట్ ఏం చేయాలో తెలియదు, ఎలా సాధించాలో తెలియదు. సో ఇటువంటి వాటికి బుధుడి యొక్క గోచారం రాబోతుంది కాబట్టి అది అనుకూలంగా ఉంటుంది. సో ఓవరాల్గా పర్వాలేదు. ఇక్కడ ఏలినాటి శని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, నేను అనేక వీడియోస్లో చెప్పాను. బట్ ఈ ఫిబ్రవరి నెలలో చూసుకుంటే అక్కడ బుధుడి యొక్క గోచారం అనుకూలంగా రాబోతుంది కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత రాహు యొక్క సంచారం. రాహు ప్రస్తుతం మీకు మీనరాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 2వ స్థానంలో రాహు సంచారం చేస్తూ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 2లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడమో, లేదంటే ఫారిన్ కంపెనీస్కి సంబంధించి మనం ఇక్కడుండి వర్క్ చేయడమో, కొన్ని సందర్భాల్లో ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఉండడమో ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే అవసరానికి తగ్గ ధనం అయితే చేతికి అందుతుంది. ఇదంతా ప్లస్. మైనస్ ఏంటి అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మనకి ఎంత డబ్బులు వస్తుందో ఆ డబ్బులు తగ్గ ఖర్చులు అనేవి వచ్చేస్తుంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దుర్గా స్తోత్రాలు పారాయణ చేసుకోండి. రాహు యొక్క అనుకూలత అనేది ఉంటుంది. తర్వాత కేతుగ్రహం సంచారం. కేతువు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 8వ స్థానంలో కేతు సంచారం అనేది పర్వాలేదు. జ్యోతిష్ శాస్త్రము, గుప్త విద్యలు ఇటువంటి వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష్యం నేర్చుకోవాలనో, ఏదైనా గుప్త విద్యలు నేర్చుకోవాలనో, కొన్ని సందర్భాలు ఏదైనా మంత్రజాపాలు చేయాలనో, మంత్ర సాధనలు తెలుసుకోవాలనో ఇలాంటి వాటిలో కాస్త ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కాకపోతే ఏంటంటే 8వ స్థానంలో కేతు ఉన్నప్పుడు హెల్త్కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, లేదంటే జననాంగాలకు సంబంధించి ఏమైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్గా ఈ గ్రహాల గోచారాన్ని మొత్తాన్ని తీసుకుంటే ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత నుండి గురువు గారు డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఆయన 12వ స్థానాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి ఖర్చులు వీటన్నిటిని చాలా వరకు తగ్గిస్తారు. అలానే కొత్తగా ఏదైనా ఉద్యోగము, వ్యాపారము ఇలాంటివి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే జాబ్ ఏదైనా రావచ్చు, లేదంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి. తర్వాత విద్యార్థులకు చాలా బాగుంటుంది. విద్యలో చాలా బాగా రాణించగలుగుతారు. కాస్త శ్రద్ధ పెట్టినట్లయితే మంచిగా మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడమే కాకుండా మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపసెస్లోనూ మీకు ప్రవేశాలు లభించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులకి, చేతి వృత్తిదారుల వారందరికీ కూడా పర్వాలేదు, చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అలానే ఈ రాష్ట్రంలో ఉన్న లాయర్లకి వీళ్ళకి బాగుంటుంది. అయితే ముఖ్యంగా ఈ క్రిమినల్ కేసులు వాదించే లాయర్లకి కాస్త అనుకూలంగా ఉంటుంది, మంచి లాభదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లకు బాగుంటుంది, సర్జన్స్కి బాగుంటుంది. తర్వాత ఆర్టిస్టులకి చాలా చాలా బాగుంటుంది. మీ టాలెంట్ తగ్గ గుర్తింపు రావడము, మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే గురువు గారు 12వ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. ధనాధిపతి, లాభాధిపతి అయిన గురువు గారు చతుర్థంలో ఉంటూ వ్యయాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అంటే వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతాన పరంగా కూడా బాగుంటుంది. అలానే వయసు రీత్యా ఇంకా ఎవరెవరికైతే ఎటువంటి శుభ కార్యక్రమాలు జరగాలో అలాంటివి ఉంటాయి. తర్వాత వచ్చేసరికి టీచర్లకి వీళ్ళకి చాలా వరకు బాగుంటుంది. అయితే కోపాన్ని తగ్గించుకోండి. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెలలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోపాన్ని తగ్గించుకోవాలి. ఇక మనం ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని ఆ నక్షత్రానికి సంబంధించిన మాసాధిపతుల గురించి తెలుసుకుందాం. ఇది మాఘమాసం అవుతుంది. జనవరి 30వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా మాఘమాసం ఉంది. సో ఈ మాఘమాసంలో ధనిష్ట నక్షత్రానికి కుజుడు మాసాధిపతిగా వచ్చాడు. అసలు ధనిష్ట నక్షత్రానికి ఒరిజినల్గా అధిపతి కుజుడు, ఆయనే మాసాధిపతిగా వచ్చాడు కాబట్టి అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది. అన్నిట్లోనూ శుభ ఫలితాలు ఉంటాయి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, కాస్త కోపం, మొండితనం, మాట పట్టింపులు ఇటువంటివి తగ్గించుకోండి, అన్ని విధాలు అనుకూలిస్తుంది. మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి.
తర్వాత శతభిష నక్షత్రం. శతభిషం అనేది రాహువు మామూలుగా అధిపతి. అయితే ఈ మాఘమాసంలో బుధుడు మాసాధిపతిగా వచ్చాడు. బుధుడు వచ్చాడంటే మంచి తెలివితేటలు ఉంటాయి, ఎవరితో ఎలా మాట్లాడాలన్న నైపుణ్యం ఉంటుంది, అన్ని విధాలా కూడా బుధుడు అనుకూలంగానే ఉంటాడు. సో ఇక్కడ మీరు విష్ణు సహస్రనామాలను పారాయణ చేసుకోవడం, అలానే దుర్గా స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చేయండి. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రానికి ఈ మాఘమాసంలో గురువు మాసాధిపతిగా వచ్చారు. అసలు పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు గారు, ఆయనే మరలా మాసాధిపతిగా కూడా వచ్చారు కాబట్టి అన్ని విధాలా అనుకూలిస్తుంది. పైగా ఇంట్రెస్టింగ్ ఏంటి, ఫిబ్రవరి 3వ తేదీ నుండి గురువు గారు డైరెక్ట్ అవుతున్నారు, అక్కడ కూడా బాగుంది. సో పూర్వభద్ర నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. ఓవరాల్గా పర్వాలేదు, కుంభరాశి వారికి ఈ నెల అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. జస్ట్ కోపాన్ని తగ్గించుకోండి చాలు, అన్నిట్లోనూ యోగిస్తుంది.